సో మరి నాకు కావాల్సిన అంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా ఉంటాయి మార్కెట్ లోని, మరి నాకు కావాల్సిన స్టెయిన్లెస్ స్టీల్ ఎలా ఎంచుకోవాలి నేను? ఎలా అండి మరి ఎలా ఎంచుకోవాలి? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయగలం ఎలా ఎంచుకోవాలి? నాకు కావాల్సిన మంచి క్వాలిటీ తాలూకా స్టెయిన్లెస్ స్టీల్ కావాలంటే ఎలా ఎంచుకోవాలి? వాట్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ సీ? మీరు షాప్ పర్సన్ అడుగుతాడా? షాప్ పర్సన్ అయితే డెఫినెట్లీ సార్ అన్ని బాగానే ఉంటాయి సార్, ఇన్ఫాక్ట్ కాస్ట్లీగా ఉన్నది చెప్తాడు ఎండ్ ఆఫ్ ద, ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మరి నాకు కావాల్సినది ఎలా ఎంచుకోవాలి నేను? హౌ? ఓకే, చాట్ బాక్స్ రివ్యూ ఫ్రమ్ కస్టమర్స్ జైపాల్ గారు. ఓకే, ఎస్ కళ్యాణి గారు, వాటర్ లో మెయిన్ న్యూట్రిషన్ లాస్ అండ్ మనీ లాస్ బై ఫ్యూయల్. ఎస్ డెఫినెట్లీ అండి, అండ్ ఆఫ్ మీకు గ్యాస్ వేస్ట్ అవుతుంది, న్యూట్రిషన్ కూడా పోతుంది. ఏ సుదాసు గారు, డిపెండ్స్ అపాన్ కేటగిరీ. ఓకే, శ్రీనివాసరావు గారు, హస్బెండ్ ని కొట్టిన డెంట్ పడుతుంది. సూపర్ అండి. గణేష్ గారు, సమ్ ఇన్ అన్ఒరిజినల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇంక్రీజ్ ది రస్ట్. ఎస్, సో మరి ఎలాగన్నా మరి మీకు కావాల్సిన మంచి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ ఎంచుకోవాలంటే ఎలాగా? ఎస్ సార్, మరి మర్చిపోయారా మీరు? లాస్ట్ టైం యూ టోల్ 3 types అన్నారు మీరే. ఎలా మరి? కళ్యాణి గారు, బ్రాండ్ అండ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ కన్స్యూమర్, డిపెండ్స్ ఆన్ బడ్జెట్. ఫజల్ గారు, బడ్జెట్. ఓకే, ఎనీ అదర్స్? ఎలా ఎంచుకుంటారు మరి? ఓకే ఫైన్, క్వశ్చన్ నేను కొంచెం మార్చుతాను. చెక్ ద లేయర్. ఓకే సరే, గోల్డ్ ఎలా కొనుక్కుంటారండి? వాట్ యు చెక్? గోల్డ్ మీరు ఎలా కొంటారు? ఎస్ వసుంధర గారు, హాల్ మార్క్. ఓకే, క్యారెట్స్ అని కూడా అంటారు కదండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎస్, థ్యాంక్ యూ బాలాజీ గారు. ఎస్, సో ఈ వర్డ్ వినుంటారు ఎవరైనా? 916 క్యారెట్ అంటారు కదా. 916 అంటే ఏంటండి? 916 అంటే 91.6% ఈస్ ప్యూర్ గోల్డ్ అని, అండ్ రిమైనింగ్ కాపర్ మిక్స్ అని. కాపర్ లేకుండా ప్యూర్ గా ఆర్నమెంట్స్ అనేది రాదు, మీకు గోల్డ్ బిస్కెట్స్ వస్తాయి. సో అందుకనే 91.6% అంటారు. 91.6 అంటే 91.6 is pure gold, remaining percentage will be your copper mix, right? Same way మన స్టెయిన్లెస్ స్టీల్ కూడా కంప్లీట్ గా మెటల్ కాదు, ఇట్స్ నాట్ అ కంప్లీట్. యాక్చువల్ గా చెప్పాలంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది అలాయ్, రైట్? 3 మెటీరియల్ కాంబినేషన్ తో ఉంటుందండి. సో ఇక్కడ మీరు గోల్డ్ కి 91.6 ఎలాగంటామో, మనకి స్టెయిన్లెస్ స్టీల్ మంచి యూనో గ్రేడ్ చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యు లుక్ ఇస్ గ్రేడ్. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ చూడాలి. సో విచ్ విల్ బి 18/8 ఆర్ 18/10. సో నార్మల్ గా 18/8 మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో 18/8 అంటే 18 అనేది క్రోమియం, 8 అనేది నికెల్, రిమైనింగ్ ఇస్ ఫెరస్ లేదా అయన్ అని కూడా అనొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 18/8 యువర్ బెస్ట్ గ్రేడ్ లేదా బెస్ట్ క్వాలిటీ విల్ బి 18/8. 18 అనేది క్రోమియం, 8 అనేది నికెల్, రిమైనింగ్ విల్ బి ఫెరస్. సో 3 కాంబినేషన్, ఫెరస్, క్రోమియం అండ్ నికెల్. సో దీన్ని బట్టి చెప్పొచ్చు. అండ్ ఈ గ్రేడింగ్ లో వీ హ్యావ్ ది బెస్ట్ ప్రోడక్ట్ విచ్ విల్ బి యువర్ ఆమ్వే క్వీన్, రైట్? సో ఆమ్వే క్వీన్ కి వచ్చేసరికి నిన్న మొన్న లాంచ్ అయింది కాదండి. మేబీ మన ఇండియాలో ఎస్, మేబీ 3 years 4 years అయింది లాంచ్ అయ్యి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ కంట్రీస్, మన ఆమ్వే క్వీన్ ఆల్మోస్ట్ 52 countries లో సర్వ్ చేస్తుందండి సిన్స్ 1961. సో ఆలోచించాను ఎన్ని ఇయర్స్ నుంచి ఉందనేది, రైట్? సో బేసిక్ థింగ్ మనది ఆమ్వే క్వీన్ 5 set అండి. 5 set అంటే 1 is your 4 liter stock pot and lid, 1.5 liter saute pan and 2 liter sauce pan with lid. So 3 plus 2 lid is equals to 5 set అంటున్నామండి, అంతే. ఇక్కడ మన ఫోటో రిప్రజెంటేషన్ కి 3కి 3 లిడ్స్ ఉన్నాయి, బట్
4 లీటర్ స్టాక్ పాట్ కి అండ్ 1.5 లీటర్ సాతే ప్యాన్ కి కలిపి ఒకటే కామన్ లిడ్ ఉంటుంది. ఎస్, మీరు ఎక్స్ట్రా లిడ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సపరేట్లీ, అండ్ స్టీమర్ కూడా మీకు అడిషనల్ గా దొరుకుతుంది. ఈ రెండు కూడా మీరు సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకుంటారండి, విచ్ విల్ బి యువర్ ఇంటెలిజెంట్లీ డిజైన్డ్ లిడ్స్. సో ఇంటెలిజెంట్లీ డిజైన్డ్ లిడ్స్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి? సో సింపుల్ గా చెప్పాలి అంటే, నార్మల్ గా మనం స్టవ్ మీద కుకింగ్ స్టార్ట్ చేస్తాం కదండి, యూటెన్సిల్ పెట్టి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తో కుకింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫుడ్ లో ఉన్న తాలూకా మాయిశ్చర్ అనేది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది, రైట్? ఆవిరి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? ఆవిరి కింద కన్వర్ట్ ఏమవుతుంది, నార్మల్ అదర్ యూటెన్సిల్స్ లో ఏంటంటే బయటకు పోతుంది, రైట్? బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వేపర్ అనేది పైన ఉన్న లిడ్ కి కిందనున్న ప్యాన్ కి మధ్యలో ఒక థిన్ ఫిల్మ్, అంటే ఒక చిన్న థిన్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది, వాటర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ బ్యారియర్ అనేది ఈ ప్యాన్ కి లిడ్ కి మధ్యలో ఉంటుందండి. సో దట్ ఒక టైట్ సీల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ప్రాపర్ గా ఫుడ్ లో ఉన్న న్యాచురల్ జ్యూసెస్ అండ్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఫుడ్ లోనే ఉంటాయి, బయటికి పోకుండా ఒక లాక్ లాగా ఏర్పడుతుందండి. అందుకే ఇక్కడ క్లియర్ గా రాశారు 3 points: ఈజీ గ్రిప్, ఈజీ యూస్ అండ్ ఫ్లేవర్, న్యూట్రిషన్ అనేది లాక్ చేస్తుందని. ఎలా లాక్ చేస్తుందో కూడా తెలియాలి కదా మనకి చెప్పడం, అందుకనే మీకు ఇంత క్లియర్ గా ఈ వేపర్ వాటర్ ఫిల్మ్ లాగా తయారయ్యి ఒక సీల్ లాగా ఏర్పడి ప్యాన్ కి లిడ్ కి మధ్యలో ఉంటుందండి. సో దట్ ఆ మధ్యలోనే అందులోనే న్యాచురల్ జ్యూసెస్ అనేవి, ఫ్లేవర్ అనేది లాక్ అయి ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ హ్యాండిల్స్ అండ్ నాబ్స్ వచ్చేసరికి మీకు పాలిఫినాలిక్ మెటీరియల్ తో తయారు చేయబడుతుంది అండ్ హీట్ 2 to 204 degrees హీట్ రెసిస్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, హై హీట్ లో కుక్ చేయకూడదండి. సో లో టు మీడియం హీట్ లోనే కుక్ చేయాలి. హై హీట్ వల్ల ఏమవుతుంది, మీ హ్యాండిల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా హ్యాండిల్స్ అండ్ నాబ్స్ మీకు సపరేట్ గా దొరుకుతుంది మన స్టోర్స్ లోని విత్ నార్మల్ ప్రైస్, రైట్? అండ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మీకు అంబే క్వీన్ తీసుకున్నప్పుడు కుక్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ లో మీకు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ అప్డేటెడ్, రైట్? సో ఎలా క్లీన్ చేసుకోవాలి, వెరీ సింపుల్ అండి. యూజర్ అంబే హోమ్ డిష్ డ్రాప్స్. మీరు అదర్ స్టెయిన్లెస్ స్టీల్ వూల్స్ కానివ్వండి, అదర్ డిటర్జెంట్స్ కానివ్వండి అండ్ డిష్ వాషింగ్ మిషన్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో డిష్ వాషింగ్ మిషన్స్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, ఇట్ మే డ్యామేజ్ యోర్ నాబ్స్ అండ్ హ్యాండిల్స్. సో అందుకనే మనం డిష్ వాషింగ్ మిషన్స్ అనేవి రికమెండ్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ విల్ బి, ఇప్పుడు మనం ఇందాకలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నామని తెలుసుకున్నాం, రైట్? సో మరి ఈ ఛాలెంజెస్ ని మన అంబే క్వీన్ ఎలా ఎదుర్కొంటుంది? సో మనం స్టెప్ బై స్టెప్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, మనం యూజ్ చేసే మెటీరియల్ వల్ల నా ఫుడ్ తాలూకా టేస్ట్ అనేది మారిపోతుంది అని, రైట్? మెటీరియల్, యువర్ అల్యూమినియం, యువర్ సిరమిక్, యువర్ నాన్ స్టిక్ ప్యాన్, వీటి వల్ల, రైట్? మరి అంబే క్వీన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మన అంబే క్వీన్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తుంది అండ్ ఆల్సో మన ప్రోడక్ట్ లో మల్టీ లేయర్ స్ట్రక్చర్ ఉందండి. సో మల్టీ లేయర్ స్ట్రక్చర్ అంటే విచ్ విల్ బి యువర్ 3 ply and 5 ply, ఈ స్ట్రక్చర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మల్టీ లేయర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడే ముందు స్టెయిన్లెస్ స్టీల్ కి వచ్చేసరికి, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, మన స్టెయిన్లెస్ స్టీల్ లో ఉన్న మెటాలిక్ ప్రాపర్టీ అనేది ఊడిపోదు, ఫుడ్ లోకి మిక్స్ అవ్వదు. సో ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం మల్టీ లేయర్ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాము. ఒకటి 3 ply, ఇంకొకటి 5 ply, రైట్? సో 3 ply అంటే ఏంటండి, సో
కింద ఏదైతే బేస్ ఏదైతే ఉంటుందో లేయర్, మీ చుట్టుపక్కల ఉన్న లేయర్ అండ్ కింద బేస్ కలిపి కార్బన్ స్టీల్ ఉంటుంది 2 స్టీల్ లేయర్స్ కి మధ్యలో. 3 ప్లై అంటే 2 స్టీల్ లేయర్స్ కి మధ్యలో ఒక కార్బన్ స్టీల్, దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ 3 ప్లై. సో 5 ప్లై అంటే ఏంటి, సేమ్ ఈ 2 స్టీల్ లేయర్స్ మధ్యలో కార్బన్ స్టీల్ లేయర్ తో పాటు అడిషనల్ గా మీకు అల్యూమినియం లేయర్ ఒకటి, ఎక్స్ట్రా స్టీల్ లేయర్ ఒకటి యాడ్ అవుతుంది. బట్ ఈ 5 ప్లై అనేది సాతే ప్యాన్ కి మాత్రమే, సాస్ ప్యాన్ కి, స్టాక్ పాట్ కి 3 ప్లై స్ట్రక్చర్. సో ఈ బేసికలీ 3 ప్లై స్ట్రక్చర్ కానివ్వండి, 5 ప్లై స్ట్రక్చర్ కానివ్వండి, ఎందుకంటే వేడిని ఎక్కువసేపు రీటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని బట్టి మీ టైం అండ్ ఎనర్జీ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది, రైట్. సో అందుకనే మీకు లో ఫ్లేమ్ కుకింగ్ అనేది, స్లో టు మీడియం ఫ్లేమ్ కుకింగ్ అనేది తొందరగా అవుతుంది. నార్మల్ గా మనం హై ఫ్లేమ్ ఎందుకు పెడతామండి, కుకింగ్ తొందరగా అవడానికి. వేడి ఎక్కువ ప్రెషర్ పెడితే యూటెన్సిల్ కి తొందరగా కుకింగ్ అవుతుందని, రైట్. అదే వేడి యూటెన్సిల్ రీటైన్ చేసుకుంటే మీరు హై టెంపరేచర్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా, లాజికే కదా, రైట్. అందుకనే వి యూస్ మల్టీ లేయర్ స్ట్రక్చర్. సో మీ స్టాక్ పాట్ లో మీరు బటర్ చికెన్, వెజ్ కర్రీస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు, రైట్. సాస్ ప్యాన్ మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సూప్స్ కానివ్వండి, సాసెస్ కానివ్వండి, రీహీటింగ్ కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ సాటే ప్యాన్ మీకు తెలిసిందే ఫ్రైయింగ్ కి బాగా యూజ్ అవుతుంది. లైక్ మీరు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఎగ్స్ కుక్ చేసుకోవచ్చు, రైట్. అందుకనే సాతే ప్యాన్ కి ఎక్స్ట్రా అడిషనల్ లేయర్స్ ఇవ్వడం జరిగింది. 5 ప్లై అంటారు సాతే ప్యాన్ కి. సో ఎక్స్ట్రా అల్యూమినియం లేయర్ అండ్ స్టీల్ లేయర్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, మన యూటెన్సిల్ ద్వారా, మన యూజ్ చేసే మెటీరియల్ ద్వారా మీ ఫుడ్ అనేది, టేస్ట్ అనేది మారదు. ఎందుకంటే మన మెటాలిక్ ప్రాపర్టీ అనేది ఊడిపోదు, లీచ్ ఆఫ్ అనేది అవ్వదు, రైట్. సో 4 ఇబ్బందుల్లో ఒక ఇబ్బంది ఎగిరిపోయింది. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద అనదర్ థింగ్, వాటర్. వాటర్ వల్ల మన న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతాయి, ఫుడ్ టెక్స్చర్ పోతుంది, ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ అనేది పోతుంది అని, రైట్. మీ న్యాచురల్ కలర్స్ డ్యామేజ్ అవుతాయి, విటమిన్ బి, విటమిన్ సి అనేవి పోవడం జరుగుతుంది, రైట్. మరి దీనికి ఆంబే క్వీన్ ఎలా ఎదుర్కొంటుంది? సో ఆంబే క్వీన్ లో వైటల్ లాక్ కుకింగ్ మెథడ్ ఉంటుందండి, రైట్. సో వైటల్ లాక్ కుకింగ్ మెథడ్ ద్వారా మీకు వాటర్ అనేది తక్కువ తీసుకోవడం జరుగుతుంది అండ్ లో మాయిశ్చర్ కుకింగ్ అనేది పాసిబిలిటీ అనేది ఉంటుందండి. సో దీని వల్ల మీ న్యాచురల్ కలర్స్, ఫ్లేవర్స్ అనేవి ఫుడ్ లోనే ఉండడం జరుగుతుంది, ఎక్కడికి పోవు. అండ్ ఫుడ్ కూడా ప్రోడక్ట్ లో ఉన్న, ఫుడ్ లో ఉన్న న్యాచురల్ జ్యూసెస్ ద్వారా కుక్ అవ్వడం జరుగుతుందండి. లెట్ మీ షో యూ వీడియో. సో దీనివల్ల మీకు ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఐ హోప్ వీడియో కనిపిస్తుంది కదండి, ఎవరైనా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయగలరు, సో దట్ ఐ కెన్ షేర్ ప్లే ద వీడియో. Yes, thank you. And we have other apples which are. Hi guys, once again me and my cooking partner, the awesome Amway Queen cookware, are here again. Today I'm going to show you how Amway Queen cookware is one of the best cookware and prove it to you here and now. So now I'm taking a Washington apple, red apple. I'm going to cut this apple into 2 parts and slice them up. What we are going to do is we're going to cook these apples in 2 different pans. One is a regular steel pan and one is in our Amway Queen steel pan. Comparing both are steel to steel. In any pan, I will have to use a lot of water to boil the apples. I'm going to add some water to this. But in the Amway Queen pans, we don't need a lot of water. It's low moisture cooking. You can cook with very little water. So
what I'm going to do is I'm going to take just 1 tablespoon of water and add it to the pan and lid. And I'm going to lid this. Let's wait for 5 or 6 minutes and let's see what happens. We had put only 1 tablespoon of water in this and about half a cup of water in this. So this is the one with a half cup of water. What has happened is whenever you boil water, the water will generate steam and the steam will start shaking your lid or the steam will start coming out. With 1 tablespoon of water, it is very difficult that a lot of steam is formed and then that steam is going to now flip your lid. So let's see if the lid is with 1 tablespoon of water. Let's see this. And we have other apples which are from the regular conventional steel. Now what has happened here is you would see the color difference which is there. This is made in the Amway Queen and this is in the regular conventional one. If I try to break this up, this has become quite soft. So the color, the texture and the structure is completely broken. While on the other side, this is holding on to its color, it is holding on to its texture. The one apple which we cooked in the Amway Queen, the structure, the color, the texture, perfect. While the one which is cooked in the other steel pan, we've lost the color, we've lost the texture, and the structure is quite broken down. I want to try, bring home the Amway Queen today. Amway Queen. Yes. So that was about low moisture cooking and so అందుకనే vital law cooking అనేది సో మీకు చూసారు కదా వాటర్ ఎంత తక్కువ తీసుకున్నారు హార్డ్లీ 2 spoons 1 spoon ఆఫ్ వాటర్ తీసుకోవడం జరిగింది రైట్ సో ఇన్ఫాక్ట్ మిగతా యూటెన్సిల్స్ లోకి వచ్చేసరికి ద టెక్స్చర్ ఆఫ్ ద యాపిల్ అనేది చేంజ్ అయింది మీరు చూసినట్లయితే కలర్ రెడ్యూస్ అండ్ వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవడం జరిగింది రైట్ సో దట్స్ వాట్ అబౌట్ ద వీడియో అండి సో నెక్స్ట్ కన్సర్న్ సో మీకు ఇప్పుడు అర్థమైంది ద చేంజ్ అనేది సో నెక్స్ట్ థింగ్ మన ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేయడం వల్ల అండ్ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కన్సర్న్స్ అనేవి రావడం జరుగుతాయి రైట్ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తాం రైట్ సో ఎక్కువ ఎక్సెసివ్ న్యూట్రియన్స్ అనేవి పోతాయి అండ్ ఆల్సో ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం మనం గీ యూజ్ చేస్తాం బటర్ యూజ్ చేస్తాము రైట్ సో దట్ కుకింగ్ అనేది తొందరగా అవ్వచ్చు అని చెప్పి అండ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందని బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్ట్రా క్యాలరీస్ ఫ్యాట్స్ అనేవి యాడ్ అవుతాయి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ వాటి వల్ల హెల్త్ కి మంచిది కాదు రైట్ సో మనకి Amway Queen ఎలా సపోర్ట్ చేస్తుంది మన Amway Queen ఇస్ డిజైన్ సో దట్ లో టు మీడియం కుకింగ్ అనేది పాసిబిలిటీ ఉండడానికి సో నార్మలీ మనం ఎందుకు హై టెంపరేచర్ పెడతాం సో దట్ కింద ఉన్న బేస్ కి ఈవెన్లీ హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి రైట్ సో హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వదు కాబట్టి కొన్నిసార్లు మీరు గమనించారో లేదో ఒక్కొక్కసారి ఆలు ఇలాంటి ఫుడ్స్ అనేవి హార్డ్ ఫుడ్స్ అనేవి సరిగ్గా బాయిల్ అవ్వదు లేదా సరిగ్గా ఉడకదు లేదా ఓవర్ కుక్ అయిపోతుంది లేదా అండర్ కుక్ అవుతుంది ఎక్కువగా ఉడికిపోతుంది లేదంటే సగం ఉడికి సగం ఉడకినట్టు ఉంటుంది రైట్ సో మనం యూజ్ చేసే మల్టీలేయర్ స్ట్రక్చర్ ద్వారా హీట్ అనేది ఎక్కువసేపు ఉంటుంది రిటైన్ అవుతుంది అండ్ హీట్ అనేది ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఎక్కువసేపు ఉంటుంది రైట్ సో మీరు చూసినట్లయితే మన డయామీటర్స్ చూడండి మీకే అర్థమవుతుంది రైట్ కరెక్ట్ కుక్ టాప్ డయామీటర్ ఎలా ఉంటుందో ఇన్కరెక్ట్ కుక్ టాప్ డయామీటర్ ఎలా ఉంటుందో రైట్ సెకండ్ థింగ్ ఆయిల్ కన్సర్న్ కూడా ఉంటుంది కదా మీకు సో ఆయిల్ కన్సర్న్ వల్ల ఏమవుతుంది ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మీకు యాడ్ అవుతుంది అండ్ అది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్త్ కి మంచిది కాదు రైట్ సో మన
Amway Queen ఎలా సపోర్ట్ చేస్తుందంటే మన Amway Queen లో OptiTemp ఉంటుందండి. OptiTemp ట్రేడ్ మార్క్ స్లాబ్. సో OptiTemp స్లాబ్ వల్ల మీకు జీరో ఆయిల్ కుకింగ్ అనేది కూడా పాసిబిలిటీ ఉందండి. రైట్. సో నార్మల్ మనం ఏం చేస్తాము, ఆయిల్ కాకుండా అప్పుడప్పుడు గీ యూజ్ చేస్తాము, బటర్ యూజ్ చేస్తాము. ఏదైనా సరే ఎక్కువ ఉంటే ఏమవుతుందండి, హెల్త్ కి మంచిది కాదు. రైట్. మీ ఇందాలే చెప్పాను, ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మీకు 13.5 grams ఆఫ్ ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది అని. రైట్. సో మన ఆప్టిటెంప్ స్లాబ్ ద్వారా మీకు ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్ అండి, మీరు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదర్ కన్వెన్షనల్ కుక్వేర్ చూడండి, ఈ హీట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా, లేదు, అక్కడక్కడ హీట్ అనేది రావడం జరుగుతుంది. మన Amway Queen కుక్వేర్ బేస్ చూసారా, సో హీట్ అనేది ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ మీకు కుకింగ్ అనేది మంచిగా తరోగా కుక్ అవుతుంది. అండ్ ఆల్సో హీట్ అనేది ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల జీరో ఆయిల్ కుకింగ్ అనేది కూడా పాసిబిలిటీ అనేది ఉందండి. రైట్. సో దీన్ని బట్టి మీ టైం ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ మనం యూజ్ చేసే మల్టీలేయర్ స్ట్రక్చర్ 3-ply 5-ply థిక్ బేస్ ద్వారా హీట్ అనేది ఎక్కువసేపు రీటైన్ అవ్వడానికి సహాయం చేస్తుంది. రైట్. సో నౌ లెట్ మీ షో యూ వన్ మోర్ వీడియో. One second, I'll just share the video. Let's see how everyday. I hope మీకు వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ద వీడియో. సో మీరు ఇక్కడ కూడా వాటర్ ఎంత తక్కువ తీసుకుంటారో చూడండి. Let's see how everyday breakfast boiled eggs become fast and easy to cook with the Amway Queen. What we're going to do now is show you how to use our Amway Queen cookware with minimum amount of moisture, for which I'm going to show you a trick. I've got eggs over here. I'm going to take one egg, wrap this in a tissue, and have this egg wrapped up in a tissue. I'm going to wet this tissue, which I'm going to put in this saute pan and close it. What's going to happen is the OptiTemp is going to take over and is evenly distribute the heat. Once the heat is nicely distributed over here and the steam starts to come up, the whiter lock will not allow the minimum amount of water which is there or moisture which is there, that steam to come out. And the egg starts to cook with minimum moisture. The whiter lock is taken on and the eggs are ready inside. This is to show you low moisture cooking. With a minimum amount of water which is just wrapped around the tissue, your eggs are perfectly boiled and ready. Amway Queen. Yes, so let me show you one more video అండి. Yes. So this is about zero oil cooking and about butter chicken. The secret of good cooking lies in the ability of a utensil to conduct heat efficiently and evenly. Amway Queen cookware has an OptiTemp base with multiple layers of permanently bonded metal to allow heat. ఇందాక మీకు 3-ply స్ట్రక్చర్ గురించి చెప్పాను కదండి. 2 స్టీల్ మధ్యలో ఒక కార్బన్ స్టీల్ ఉంటుంది అని చెప్పేసి, కార్బన్ లేయర్ ఉంటుంది అని చెప్పేసి, రైట్? Allow heat to be distributed evenly through the pan. The multi-layer structure and OptiTemp base makes zero oil cooking possible with Amway Queen cookware. Yes, no butter, but butter chicken too.
Optitem का thick base काफी effective है and it requires no oil, no butter. We'll add 1 cup milk to get a smooth and creamy texture. Cook the puree till the moisture evaporates and it thickens. Add coriander powder, jeera powder, and kasturi methi. Keep on adding milk slowly at small intervals and stirring simultaneously. Finally adding chicken and cook it till the gravy thickens. Dish is ready to be served. Enjoy delicious butter chicken, that too without butter. Amway Queen. సో దట్స్ వాట్ అండి ఆప్టిటెమ్ స్లాంప్ మీకు ఎలా యూజ్ అవుతుంది, మల్టీలేయర్ స్ట్రక్చర్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాము, రైట్? సో మనం ఎదుర్కొనే 4 ఛాలెంజెస్ కి యూ గాట్ ద బెస్ట్ సొల్యూషన్. ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ యూస్ Amway Queen, రైట్? సో కాస్టింగ్ వచ్చేసరికి అండి 5 pieces Amway Queen సెట్ మీకు ఎంఆర్పి వచ్చేసరికి 30,000 పడుతుంది. డిపి ప్రైస్ వచ్చేసరికి 27,500 రూపీస్ పడుతుంది. అండ్ పీవీ పాయింట్స్ వచ్చేసరికి 288.55 వస్తుందండి. అండ్ ఇందులో మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్ట్రా మీకు 4 stock లీటర్ పాట్ కావాలి, ఎక్స్ట్రా లిడ్ కావాలి అంటే యూ క్యాన్ పర్చేస్ ఇట్ సపరేట్లీ అండి. ఎంఆర్పి ప్రైస్ 4,000 అండ్ లిడ్ కి వచ్చేసరికి 2,800 పడుతుంది. డిపి ప్రైస్ 3,666 అండ్ లిడ్ కి వచ్చేసరికి 2,566 రూపీస్ పడుతుంది, రైట్? అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ కమ్స్ విత్ 30 years ఆఫ్ వారంటీ అండి. 30 years వారంటీ వస్తుందంటే ఆలోచించండి. ఏ కంపెనీ ఇస్తుందండి 30 years? హార్డ్లీ 5 years, 7 years, మాక్సిమం 10 years వస్తుందేమో, బట్ నాట్ 30 years అండి. బట్ ఆ కంపెనీ గివ్స్ యూ విత్ 30 years ఆఫ్ వారంటీ. సో ఎలాంటి డెన్స్ కానీ మీకు ఎలాంటి డెన్స్ కానివ్వండి, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా, బ్రోకెన్ వెల్స్ కానివ్వండి, లీక్ బెండ్స్ కానీ బీట్స్ కానివ్వండి ఉన్నా కూడా యూ విల్ బి గెటింగ్ యువర్ ప్రోడక్ట్ బ్యాక్. అండ్ ఆల్సో ఇట్ మీకు హ్యాండిల్స్ అండ్ నాబ్స్ అనేవి కవర్ అవ్వండి. అండ్ మీకు Amway Queen కొన్నప్పుడు మీకు బిల్ అండ్ వారంటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ కీప్ అ ఫోటో కాపీ. బిల్స్ థర్మల్ ప్రింటింగ్ వల్ల బిల్ అనేది ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ఫోటో కాపీ తీసి మొబైల్లో ఎక్కడైనా సేవ్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్, రైట్? సో చిన్న మీకు డౌట్ రావచ్చు, అరే ఇంత కాస్ట్లీయా అని చెప్పి. సో ఇందాక ఒక మ్యామ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేశారు, సార్ నేను గ్యాస్ వేస్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రియంట్స్ నాకు అందడం లేదు నా బాడీకి, ఇన్ని వెజిటేబుల్స్ కొంటున్నాను, ఇంత మనీ వేస్ట్ చేస్తున్నాను అని చెప్పి, రైట్? చిన్న లెక్క అండి. సో మనం ఆయిల్ జీరో ఆయిల్ కుకింగ్ అనే పాసిబిలిటీ ఉంది. సో జీరో కుకింగ్ ఆయిల్, మనం ఆయిల్ లేకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేస్తామండి, బట్ లీటర్లు అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? మనకి జీరో ఆయిల్ కుకింగ్ అనేది పాసిబిలిటీ ఉంది. సో తక్కువ ఆయిల్ సరిపోతుంది. అట్లీస్ట్ ఎంత చూసుకున్న జీరో ఆయిల్ అనేది పక్కన పెట్టండి, అస్సలు ఆయిల్ అనేది వాడడం అనేది కష్టం కదా. సో అట్లీస్ట్ మనకి నెలకి 1 లీటర్ యూజ్ చేసిన లీటర్కి ఎంత అండి? 150 రూపాయలు పడుతుందా 1 లీటర్ మనకి ఆయిల్ కాస్ట్ బయట మార్కెట్ లో మంచి బ్రాండ్ తీసుకుంటే. సో అట్లీస్ట్ లీటర్లో 30% మనం సేవ్ చేస్తున్నాం కదండి, తక్కువలో తక్కువ 30% అంటే ఎంత అండి? 40 రూపాయలు సేవ్ చేస్తున్నామా అట్లీస్ట్? సో 30 years క్యాల్కులేట్ చేయండి, 40 రూపీస్ అంటే ఎంత పడుతుందండి? ఒక 15,000 రూపాయలు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, రైట్? సో 15,000, రైట్? గ్యాస్ మనం సేవ్ చేస్తాం, ఒక గ్యాస్ లో ఒక 30% తీసుకుందాం. గ్యాస్ సిలిండర్ ఎంత పడుతుందండి నెలకి మనకి? 800 to 1000 రూపీస్ పడుతుందా గ్యాస్ సిలిండర్? లేదా ఇంకా నాకు తెలిసి అయితే ఈ రోజే గ్యాస్ తీసుకున్నాను నేనైతే, 640 రూపీస్ 700 రూపీస్ పడింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఇంకా 800 to 1000 రూపీస్ వేస్తున్నాను అంటే బికాస్ ఇట్ మైట్ బి డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ కాబట్టి, రైట్? సో 30 రూపీస్ అంటే అట్లీస్ట్ ఒక 200 రూపాయలు సేవ్ చేస్తున్నట్టే కదా గ్యాస్. సో 200 రూపాయలు ఇంటూ 30 years ఎంత పడుతుందండి? అట్లీస్ట్ ఒక 85,000 రూపీస్ పడుతుందిగా. సింపుల్ రౌండ్ ఫిగర్ చేస్తున్నాను నేను, రైట్? 30 years లో మీరు అసలు వేరే యూటెన్సిల్స్ కొనరా అంటే Amway Queen కాకుండా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా లేదా 5 సంవత్సరాలకు ఒక్కసారైనా సరే మీరు కొత్త యూటెన్సిల్స్ అనేది తీసుకుంటారు, రైట్? ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారైనా తీసుకుంటారు కదా. సో 30 years కి అయితే ఎంత అవుతుందండి? 20,000 అవుతుంది. సో దీని ప్రకారం చూస్తే మీరు ఎంత సేవ్ చేస్తున్నారండి? 1,00,000 రూపాయలని సేవ్ చేస్తున్నారా మినిమం, తక్కువలో తక్కువ,
అందుకే బ్లైండ్ గా గాల్లో లెక్కలేయట్లేదండి, జస్ట్ నార్మల్ ప్రాక్టికల్లీ, రైట్? సో దీని ప్రకారం చూస్తే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు, రైట్? సో ఇన్వెస్ట్ టుడే, సో సేవ్ ఫర్ అ లైఫ్ టైం, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు కుక్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సైటింగ్ రెసిపీస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు యూట్యూబ్ లో కొత్త బోల్ రెసిపీస్ వస్తాయండి ఆంబే క్వీన్వి, మీరు ట్రై చేయొచ్చు మన ఇంట్లో. అండ్ లాస్ట్ టైం కూడా మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కుక్ చేశారు, అండ్ ప్రశాంతి గారు కూడా షేర్ చేస్తారు, మీరు కూడా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు, రైట్? ట్రై డూయింగ్ దోస్ అండి. ఎప్పుడైనా సరే ఆంబే క్వీన్ లో మీరు కుక్ చేసిన షేర్ చేస్తే ఏమవుతుందంటే, మీరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనడానికి ట్రై చేస్తారు. సో మీకు ఎండ్ ఆఫ్ ద రీటైలింగ్ కూడా అవుతుంది. సో ఆల్వేస్ యూస్ డిజిటల్. ఎండ్ ఆఫ్ ద ఫ్యూచర్ లో మీకు ఎలా ఉంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోతుందండి. ఇన్ఫాక్ట్ కొన్ని చోట్ల స్టోర్స్ కూడా క్లోజ్ చేస్తారు ఫ్యూచర్ లో మనవి. సో ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ టు బై ఇట్ త్రూ ఆన్లైన్, రైట్? రీటైలింగ్ కూడా ఆన్లైన్ అయిపోతుంది. ఇంకా మీరు ఇంకా ఎఫ్బి, ఇన్స్టా, వాట్సాప్ ఇవన్నీ యూజ్ చేయాలి, రైట్? So this is all about cooking. Have a happy, healthy cooking, right? So any doubts, any questions, మీరు WhatsApp, chat box లో mention చేయండి, so I can take up the questions. Yes, Kiran Kumar garu, can you please repeat about intelligent lid? Yes. So basic గా కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందండి, సో కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నార్మలీ మాయిశ్చర్, ఫుడ్ లో ఉన్న మాయిశ్చర్ ఏమవుతుంది, ఆవిరిలా ఫామ్ అవుతుంది, వేపర్, రైట్? సో ఈ వేపర్ ఏమవుతుంది, నార్మల్ లిడ్స్ లోని ప్రిసైషన్ ఇంటెలిజెంట్ లిడ్స్ లేకపోతే ఆ వేపర్ అనేది బయటికి పోతుంది. ఈ వేపర్ లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా దాంతో పాటు బయటికి పోతుంది, రైట్? బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన ఇంటెలిజెంట్ లిడ్స్ ద్వారా ఈ వేపర్ అనేది థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ లా తయారయ్యి, అంటే ఒక టైట్ సీల్ లా తయారయ్యి లిడ్ కి కింద ఉన్న ప్యాన్ కి మధ్యలో ఒక బ్యారియర్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఒక టైట్ సీల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ టైట్ సీల్ లోనే తాలూకా ఫుడ్ తాలూకా న్యాచురల్ జ్యూసెస్, న్యాచురల్ ఫ్లేవర్స్ అనేవి తరోగా మంచిగా అందులోనే ఫుడ్ లోనే ఉండి మంచిగా కుకింగ్ అనేది అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెలిజెంట్లీ డిజైన్డ్ లిడ్స్, రైట్? హోప్ కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, రైట్? థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్స్ అలాట్. ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు, ఐ కెన్ టేక్ ఇట్ అప్. సత్యనారాయణ గారు, నేను పంపించాల్సిన అవసరం లేదండి, యూట్యూబ్ లో ఈ డెమోస్ కొడితే మీకు అన్ని వచ్చేస్తాయి. ఎస్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ అండి? సో 18/8 అంటే, సో నార్మల్లీ ఎస్ఎస్ మెటీరియల్, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ కి 3 కాంబినేషన్స్ ఉంటాయండి, ఫెర్రస్, క్రోమియం అండ్ నికెల్. 18/8 అనేది గ్రేడ్. 18 అంటే ఏంటి, క్రోమియం. 8 అనేది నికెల్. రిమైనింగ్ ఇస్ ఐరన్. ఎస్ దాస్ గారు, రెగ్యులర్ టైప్ ఆఫ్ వాటర్ యూజ్ చేయొచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే రెగ్యులర్ వాటర్ లో ఏముంటాయో తెలియదు, ప్యూరిఫైడ్ కాదో తెలియదు. సో ఆల్వేస్ ట్రై టు యూజ్ డ్రింకింగ్ వాటర్ సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యర్ హెల్త్. రిమైనింగ్ ఇస్ ఐరన్ అండి, ఫెరస్, FERROS, ఫెరస్. థ్యాంక్ యూ అను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సుమ గారు, నార్మల్ గా రైస్ ఎలా కుక్ చేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్ అలాగే కుక్ చేసుకోవచ్చు అండి. ఫజల్ గారు, ఆన్లైన్ లో మీకు అప్డేట్ వస్తుందండి ఎనీ ఆఫర్స్ గురించి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అను గారు, థ్యాంక్స్ అ లాట్. సుమ గారు, నార్మల్లీ కుక్కర్ యూజ్ చేయరు కదండి రైస్ కి. నార్మల్ గా రైస్ కి మీరు యూజ్ చేస్తారు కదా, నార్మల్ యూటెన్సిల్స్ కూడా యూజ్ చేసి మీరు రైస్ కుక్ చేస్తారు కదా. అప్పుడప్పుడు నార్మల్ గా లిడ్ ఓపెన్ చేసి చూస్తారు ఉడికిందో లేదో, సేమ్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫజల్ గారు, థ్యాంక్స్ అలాట్. ఎస్ దాస్ గారు, యూ క్యాన్ కుక్, నో ప్రాబ్లం. చాలా మంది పాస్తాస్ కూడా కుక్ చేస్తారండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సేమ్ ప్రాసెస్ అండి నాగప్రసాద్ గారు, సేమ్. ఎస్ హితైషి గారు, యూ క్యాన్ కుక్ రైస్, నో ప్రాబ్లం. హౌ యూ కుక్ నార్మలీ, ద సేమ్ వే యూ కెన్ యూజ్ ఇట్ విత్ ఆంబే క్వీన్, నో ఇష్యూస్.
కిరణ్ కుమార్ గారు నార్మల్లీ అయితే లిటిల్ హాట్ వాటర్ యూస్ చేసి వినేగర్ అండ్ ఎల్ఓసి యూస్ చేయండి, పోతాయండి. ఇట్ విల్ గో. ఎస్, థ్యాంక్ యూ నాగప్రసాద్ గారు అండ్ మాధవి గారు, థ్యాంక్స్ అలాట్. ఎనీ అదర్ డౌట్స్? వీ కెన్ హ్యావ్ 2 more minutes అండి. Yes, sir, you can use it. Dish drops kuda use cheyochu, elanti problem ledhu, mana own product. Thank you Kiran Kumar garu. సుమా గారు, అది ఏంటంటే మీరు అలాగా చేయొచ్చు, అంటే మన ప్రోడక్ట్ టిష్యూ పేపర్ కున్న వాటర్ తో సరిపోతుంది అని చూపించడం జరిగింది. యూ కెన్ ఈవెన్ డూ లైక్ దట్, లేదా తక్కువ వాటర్ తో ఎగ్ అనేది బాయిల్ చేసుకోవచ్చు. యశు గారు మీకు వీడియోస్ చూపించారు కదండి, సేమ్ వే. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. యూజ్ చేయొచ్చు సుమా గారు, వాటర్ యూజ్ చేయొచ్చు, బట్ మా ఉద్దేశం ఏంటంటే తక్కువ వాటర్ సరిపోతుంది అని. నార్మల్ గా మీకు ఇంకొక వీడియో ఉంటుందండి, యూ కెన్ సర్చ్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. హార్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ యువర్ క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇవన్నీ హార్డ్ వెజిటేబుల్స్ కదా. సో వాటికి మీరు బాయిల్ చేయడానికి మీరు ఎక్కువ వాటర్ యూజ్ చేస్తారు, రైట్? నార్మల్గా అయితే మన ఇండ్లలో, ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో అయితే అదే చేస్తాం. బట్ ఈ అన్ని వెజిటేబుల్స్ మీరు మన స్టాక్ పాట్ లో కానీ సాతే ప్యాన్ లో కానీ వేసి జస్ట్ 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్, 2-3 స్పూన్స్ అంటే ఎంత అండి? హార్డ్లీ 20 ml 30 ml అనుకుంటాను, అంతవరకు ఎక్కువ కాదు కదా. ఆ వాటర్ తో కూడా మీరు మన ప్రోడక్ట్ ఈజీగా బాయిల్ చేయొచ్చు, ఎందుకంటే మన వెజిటేబుల్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, రైట్? మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఈ మనం వేసిన 2-3 స్పూన్స్ ద్వారానే మంచిగా ఈజీగా కుకింగ్ అనేది అవుతుంది అని ఉద్దేశం. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. Yes, I hope if you have any other questions, nanu personally ga adagali anukunte, you can WhatsApp me andi anytime 7780756999. Na number meeku post cheyadam jarugutundi. Yes, I posted. It's 7780756999. And any broadcast messages raavadam ledu na vaipu nunchi raavali anukunte, you can always WhatsApp me. I can share it and I can add it to my broadcast list so that you will get each and every update from my side. Right? Thank you so much. Thanks a lot. Have a happy weekend. So